మంచిగా కలుపుకోవాలి. సన్న మంట పెట్టి కలిపేసుకో. ఈ రైస్ ఎంత ఉంటాయి అంటే ఒక 1/2 కిలో ఉంటాయి రైస్ మనం జోక్తే. తేజ నేనే కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఇంకా 2 టమాటాలు వేసుకోవచ్చు, ఒక ఆనియన్ ఎక్కువ కోసుకోవచ్చు. మీరు గ్రేవీ అన్నది ఎక్కువ చేసుకొని ఇదే ప్రాసెస్లో మీరు ఎంత అన్నం చేసుకుంటారన్నా మీ ఇష్టం. మీద మంచిగా కలుపుకోవాలి. ఎట్లా బాగా ఎట్లా కనబడుతుంది చూడు. టమాటా రైస్ అంటే ఎంత ఇష్టంగా తింటారో. మనము కొందరు చెయ్యరాక ఆర్డర్లు పెట్టుకుంటారు. ఆర్డర్లు పెట్టుకోకూడదు, ఇట్లా చేసుకోరు. మనం చేసుకున్నది వేరే ఉంటుంది. ఎంతైనా మన చేతులతో చేసుకుంది మనం కమ్మగా చేసుకొని అప్పటికప్పుడు కొద్దిగా కష్టపడ్డామనుకో మంచిగా ఉంటుంది. రెడీ టమాటా రైస్ రెడీ అయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. పొడి పొడిగా బంద్ చేసుకుంటున్నా స్టవ్. సరే మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో టమాటా రైసు. ఇది వర్షాకాలము పిల్లలకు ఏంటంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇది అదే లంచ్ బాక్స్ గుడక పెట్టించినా కానీ కమ్మగా తింటారు పిల్లలు. ఎందుకంటే మనంటే టమాటా రైస్ ఉన్నది, ఇదొక రకంగా చేస్తాం. టమాటా రైస్ ఇట్లా టమాటా రైస్ లో కూడా ఎన్నో రకాలు చేస్తాను నేను. అవును. ఇక ఏంటంటే ఫ్రైడ్ రైస్లు అంటే ఎన్నో రకాలు, టమాటా రైస్ అంటే ఎన్నో రకాలు, అన్ని ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కానీ అందుకనే చూపిస్తున్నా. లంచ్ బాక్స్ లో పెట్టిన కూడా పిల్లలు మంచిగా ఇంకా అది లంచ్ బాక్స్ లో పెట్టించినాక వాళ్ళు ఆఫ్టర్నూన్ తింటారు కదా, అది మంచిగా దానికి అన్నంకి పట్టుకొని ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. నేను చేసినాక సాయంత్రం తింటావు ఒక్కొక్కసారి. అవును, నీకు బాగా టేస్ట్ అయింది మమ్మీ అంటావు. ఇట్లా కలిపేసి దానికి అన్నంకి పట్టుకొని ఓసారి అంట మస్తు టేస్ట్ ఉంటది. ఉడుకుడు కాకుండా ఇంకా అట్లా ఉడక ఇంకా బాగా టేస్ట్ కుదిరింది మమ్మీ అంటది. మస్తు టేస్ట్ ఉంటది. నాకైతే బాగా ఇష్టం. నాకు టమాటా అంటేనే ఇష్టం. టమాటా తోటి టమాటా కూర, మమ్మీ చేసే టమాటా కూర సింపుల్ గా చేస్తే అది కూడా ఒకసారి షేర్ చేద్దాం మమ్మీ. చేస్తాం. సింపుల్ చేసే టమాటా కూర కూడా చాలా బాగుంది. వంటలు మంచిగా ఉంటది. ఏ టేస్ట్ ఆ టేస్టే ఉంటది. లెవెల్ ఉంటది. డాడీ కూడా బాగా ఇష్టం ఈ టమాటా రైస్. నాకు అదే వచ్చింది, డాడీ వచ్చింది అనుకుంటా. టమాటా అంటే టమాటా రైస్, టమాటా కూర ఫేవరెట్ వెజిటబుల్. పెరుగు వేసుకుని కలుపుకుని తింటుండే డాడీ. అవును, పెరుగులా నేను పెరుగు తోడు పెట్టి ఇట్లా గడ్డలు ఉంటాయి, చెక్కలు ఉంటే సంతోషపడుతుంది. ఇట్లా పెట్టిన పెరగాలంటుంది. మన నీళ్ళు బాగా పోసి పెట్టుకోవద్దు. మన తర్వాత పోసుకున్నా సరే కానీ పెరుగు తోడు పెట్టుకున్నా కానీ తక్కువ పోసి మనం మంచిగా గరం పెట్టుకుని చల్లగా గొరచగా ఉన్నప్పుడే పెరుగు తోడు పెట్టుకుంటే చెక్కలు అవుతుంది. మంచిగా పెడితే ఇట్లా స్పూన్ అట్లా రావాలి, ఇట్లా అంటే ఎగుతుంది. అట్లా ఉంటది. అట్లా చేస్తేనే బాగుంటది. ఏది కానీ మనం చేసే పని పక్కా ఉండాలి. ఒకసారి అలా అరుచుకుందాం. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నాం. ఇక మంచిగా టమాటా రైస్ తోటి టమాటా రైస్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఇక టేస్ట్ అంటే దీని కొరకు ఏం చెప్పలేను. మీరు చేసుకుంటేనే నాకు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తాను. ఏంటంటే మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఇక ఏంటంటే షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ టక్కన చేసేసుకుంటారు ఈ వంటలు చూసి. అయితే ఎందుకంటే వదులుకోరు. ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. మాకైతే ఇష్టమే ఫుడ్ ఏది కానీ కొంచెమైనా కానీ కమ్మతనంలో చేసుకుని తినాలని ఉంటుంది. మనము ఫుడ్ కరప్ట్ చేసుకోవాలి. ఫుడ్ అంటే అన్నపూర్ణ దేవితోటి సమానం. నేను ఫుడ్ చూపిస్తే ఏమనుకుంటా అంటే అన్నం చూపిస్తున్నా నాకు సంతోషం. ఎందుకంటే మంచి పని చేస్తున్నాను. నానమ్మాయి కడుపునిండా తింటే నాకు జీవన. అది పిల్లలు కూడా కడుపు నిండా ఇంకెక్కువ సంతోషపడతారు. తినరు కదా, ఇష్టపడి తింటుండే. మనకు నాకు కూడా పుణ్యం వచ్చినట్టే, మీకు కూడా పుణ్యం వచ్చినట్టే, చేసిన వాళ్ళకి పుణ్యం వచ్చినట్టే, నాకు చెప్పిన దానికి పుణ్యం వచ్చినట్టు. ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటారు పిల్లలు. ఏదైనా కానీ పిల్లలకు సంబంధించింది చేస్తా, చాలా చేస్తా. లంచ్ బాక్స్ కూడా వస్తాయి రెసిపీలు మమ్మీ షేర్ చేస్తాయి. లంచ్ బాక్స్ బాగానే చేస్తా. ఇక చేద్దాం ఇంకా బాగానే వస్తాయి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోతారు కదా, వాళ్ళు బాక్స్ లో పెట్టుకుని పోతే మధ్యాహ్నం తింటుంటే ఇక నాకు సంతోషం వేయదు. ఇట్లా చేసుకున్నామమ్మా, ఇట్లా చేసినాం, మా పిల్లలు మంచిగా తిన్నారు అని మస్తు మంది నేను చేసిన పెట్టుకుంటే చెప్పిర్రు మా పిల్లలు మంచిగా తిన్నారని. అదే సంతోషం నాకు. ఈ ప్రాసెస్ అంతా ఇక చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ మీకు నచ్చలేయా మంచి మాటలు? ఏంటంటే జీవితం అనుభవమే ఏది కానీ. ఇక ప్రతి వీడియో జీవితం అనుభవమే అని చెప్తున్నాం అంటే నాకు మాటల ద్వారా ప్రతిదీ కూడక మాటల ద్వారా విషయాలే. ఇక ఏంటంటే ఏది కూడక మాట్లాడితే
నేను మనకు ఏంటంటే ఎప్పుడు చిన్నగా చేసి మాట్లాడేటోళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ దించిపరిచి మాట్లాడతారు చూడు, మీరు బాధపడకుర్రి, మీరు వెదుగుదల అన్నది అలా చూపెట్టుర్రి, ఒక రోజు మీరే దిక్కు అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఎదుగుదల ఉంటే మీరే దిక్కు అవుతారు. మీరు ఎగతాళి చేసి మిమ్మల్ని ఇట్లని అట్లని మీరు బాధపడకుండ్రి, అస్సలు బాధపడకుండ్రి, అది వినిపించుకోకుండ్రి, మాకు నచ్చలేదు అనుకోండి. మీరు ఎగతాళి చేసిన వాళ్ళకు గుర్తింపు అన్నది మంచి విధానంతో మీరు గుర్తింపు లేదంటారు, అసలు ఏది కాదంటారు, అట్లాంటి వాళ్ళకి నువ్వేం చేస్తావు, నువ్వేం చెయ్యవు వేస్ట్ అంటారు. కానీ అటువంటిలకు గుర్తింపు అన్నది వాళ్ళ బల్ల తీసుకురావాలి. మనది ఏంటన్నది వాళ్ళకి తెలియజేసి ఎవరి కింద ఉండకూడదు, ఎవరికి చేపించుకుంటారు, నువ్వేం చేయలేదంటారు. మీ ఇచ్చ మీరు బతికేటట్టు చూడుర్రి. నేను నా జీవితం అనుబంధంతో చెప్తున్నా, నా చేతులతో చేసిన వాళ్ళు మాత్రం ఏం చేయలేదంటారు. ఎందుకంటే ఓ టైంలో ఇక అట్లాంటి బాధలు కూడా మేము ఇలా తీసినాం ఇంత దాకా కూడా ఏం చేయలేదన్న వాళ్ళకు వాళ్ళకి మనది మనకు ఒక్క దేవుడు చూస్తే చాలనుకుంటాను. అంతే, చేసుకుంటూ పోదాం కానీ మనకు డిపెండ్ కావద్దు. 10 రూపాయలు మనం సంపాదించినాం అనుకో, మనం బతకాలి. వాళ్ళ మాటలు అనకుంటే సరిపోతుంది. మనమే సంపాదించుకొని మనం ఎవరి మీద డిపెండ్ కాకపోతే అయిపోతుంది. వాళ్ళకి వేసే బదులు మనము మన తెలివిని ఉపయోగించుకొని మనం ఇది మంచి పనా చెడ్డ పనా చూసుకోండి. ఏంటంటే వెటకారం చేసేటోళ్ళు, దించి పరిచేటోళ్ళు మీతో ఏమే కాదు, నువ్వు వేస్ట్, నువ్వు అనికి రావు అన్నోళ్ళకు మీరు మంచి గుర్తింపు దేంటి. మీరు బతుకుర్రి, అలా మొక్కల మీద కొట్టుకున్నట్టు అవుతుంది. నువ్వు 10 రూపాయలు సంపాదించి నీవు బతుకు, ఎవరికి ఎట్టేదని కాదు, నువ్వెట్లా బతకాలన్నది ఆలోచించు. వాళ్ళు ఏంటంటే మనం చేసిన పని గుడక అంకర బుద్ధి మాట్లాడతారు కాబట్టి మనం చేసిన పని గుడక అంకర బుద్ధి మాట్లాడతారు చూడు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళ పాపం లాలేపోతారు అనుకోండి. అది విషయం. మనం మంచి పనా చెడ్డ పనా నేను 10 మందికి చూపిస్తున్నా, నాకు ఇది సంతోషం. మీరు మంచిగా నాకు ఇది మంచి గిఫ్ట్ ఇస్తారు, నచ్చుతున్నాయి అమ్మ, నువ్వు చేసిన మేము చేసుకుంటున్నాం. మా అన్నదమ్ములు అయినా కానీ బాక్స్ పెట్టుకురా అని అన్నారు. మా తమ్ముడు బాక్స్ పెట్టుకురావా అన్నాడు, చిరంజీవి మామ అన్నాడు. నాకు ఎంత సంతోషం, నువ్వు వచ్చి తినిపోరా అని చెప్పిన నేను నా ఫుడ్. అట్లా నా తమ్ముళ్ళు కూడా నాకు అంటోర్రు, నేను పోయినప్పుడు నాకు అది సంతోషం. చిరంజీవి మామ అన్నాడు బాక్స్ పెట్టుకురా అక్క అన్నాడు. అట్లా అంత తినబుద్ధి అవుతుంది అన్నట్టు ఫుడ్. అదే అలా కొడుకులా చూస్తానని చెప్పారు. ఇగో ఈ వీడియో చూస్తే మాత్రం చిరంజీవి మామ నా పేరు తీసిందని అనుకుంటాడు. చూస్తాడు కావచ్చు. అలా కొడుకుని పంపిస్తానన్నాడు. అలా వేస్తారు. ఏ స్కూల్ కదా, దూరం ఉంటే ఇక చుడుపోవడు కష్టం. చూపెట్టేద్దాం ఏమేం కావాలో చెప్తా. ఏ టమాటా రైస్కి అయితే ఇగో రైసు, మీరు ఏ రైస్ పెట్టుకునేది ఉంటే ఆ రైస్. బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నా, ఎందుకంటే ఈ రైస్ కూడా చేసుకోవచ్చా అని అనుకుంటారు. రోజట్ రైస్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టము. ఇక నేనైతే బాస్మతి రైస్, ఇక బట్టి రైస్ తోటి కూడా చూపించిన ఇంతకుముందు. ఇట్లా అందరికి తెలుసు నేను చూపించిన మనల్లా వీడియోలలో ఉన్నది చూపించిన కాబట్టి నేను రైస్ అంటే ఏం చూపిస్తలేను. రైస్ అందుకుంటారు, అందరు వండుకుంటారు, ఏంది అది తెలిసే. ఇప్పుడైతే చూపించుదాం. ఇది టమాటాలు, ఇగో 2 టమాటాలు జ్యూస్ పట్టుకుంటా. ఒక టమాటాని అయితే కట్ చేసుకుంటాను. 3 టమాటాలు తీసుకున్నా. ఇక 3 ఎండిన మిర్చి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక బండ పువ్వు, ఇక ఏంటంటే బిర్యానాకు, ఇగో కొత్తిమీర, ఆనియన్, ఇగో అల్లం, ఎల్లిగడ్డలు ఒక 8 పాయల దాకా ఎల్లిగడ్డలు, అల్లం ఇంతంతా, ఇగో ఇలాచి, లవంగాలు ఒక 5-6, దాచిన చెక్క, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, ఇగో జీలకర్ర. మనమైతే జీలకర్ర అయితే ఇక ప్రతి దాంట్లో వేసుకుంటాం. వేసుకుంటే రైస్లా ఇక జీలకర్ర లేని మాత్రం చేసుకోము. ఏదైనా కానీ అన్నీ అవసరమే ఉంటాయి. దేని ప్రాసెస్లో దాన్నే చూపిస్తారు. సరే చేసుకుందాం. అల్లం ముక్కలు జర ఘాటోళ్ళే ఉండాలని వేసుకున్నా, తక్కువ వేసుకుంటే వేసుకోండి మీ ఇష్టం. ఎల్లిగడ్డలు ఒక 10 పాయల దాకా, దాచిన చెక్క ఫ్లేవర్ గురించి టేస్ట్ బాగా వస్తుంది, ఇలాచీలు 2, లవంగాలు ఒక 6 దాకా. ఇది బరకగా మనం రోట్లో కూడా దంచుకోవచ్చు. దంచుకునేది ఉంటే ఇక ఏంటంటే ఒక తింపు కాస్త బరకగా పట్టుకున్నా.
ఈ రకంగా మనము బాగా పేస్ట్ లాగా పట్టుకోకూడదు. మనం దంచుకున్న ఉడికి ఇట్లా పరకగానే దంచుకోరు. ఇక నేనైతే ఒక దింపుకొచ్చిన ఇలా పెట్టేసి ఇది ఎప్పుడు వేస్తారు? వేస్తానని చూపిస్తాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం. ఇది పట్టుకొచ్చుకుందాం, టమాటాలు పేస్ట్ పట్టుకొచ్చుకుందాం. 2 టమాటాలు, 2 టమాటాలు, 3 ఎండిన మిర్చి. టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా వేసుకుంటే. కారప్పొడి వేస్తున్నావు కదా ఎందుకన్నా, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్నది చూడు పట్టుకొస్తా. స్టవ్ ముట్టించుకుంటున్నా. మనం టమాటా రైస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక ఆయిల్ వేస్తాం. బాగుంటుంది, సూపర్, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బాగుంటుందని చూపించుడే వాళ్ళకు. మనం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు ఉడక టమాటా ఇట్లా ఉడకాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ బిర్యానీకి వేసుకుంటున్నాం. 2 వేసిన. ఇక బండ పువ్వు మంచిగా చూడండి, ఎందుకంటే పిల్లలకు చేసి పెట్టుకుంటారు కాబట్టి. ఇట్లా పొడుగు కోసుకోండి. మనము ఫ్రైడ్ రైస్ వీటిలల్లో పొడుగునే కోసేసుకోవాలి ఎప్పుడు ఉడక. జీలకర్ర, జీలకర్ర టీ స్పూన్ వేస్తున్నా. ఒకసారి కలుపుకుందాం. ఆ స్పూన్ ఎందుకు తీసేసాను అనుకో, ఏంటంటే కన్న సప్లీన పడుతుంది. మీకు కూడా ఇబ్బంది, నాకు ఇబ్బంది. అట్లా నాన్ స్టిక్ ఖరాబ్ అవుతుంది గిన్నె. ఈ గిన్నె వేరే గిన్నె అయినా చేసుకోవచ్చు, ఏం కాదు, చేసుకోండి. వేరే గిన్నెలైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక ఈ గిన్నె ఉన్నది కదా అని నేను పెట్టేసిన, లేకుండా వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 కోసిన. కరివేపాకు స్మెల్ ఇట్లా వస్తుంది. జీలకర్ర వేసినామంటే దాని ఫ్లేవరే వేరు, అంత కమ్మ వాసన వస్తుంటుంది. ఎక్కువ జీలకర్ర వాడుతావు? జీలకర్ర చల్లదనము, అరుగుదలకు మంచిగా, ఆరోగ్యానికి, పిల్లలకు కూడా మంచిది. ఎందుకంటే ఇట్లా వాంతికి వచ్చినట్టు ఇట్లా కాదన్నట్టు. మనం ఇప్పుడు జీలకర్ర పసుపు అయినా మంచిగా వాడుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసిన అంటే ఇలాచి, దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, ఎల్లిగడ్డలు ఇవి వేసి పట్టింది వేసి గోలాలి. బాగా ఎగాలని, బాగా ఇట్లా రెడ్ కావాలని ఏం లేదు. ఎందుకంటే కొంచెం ఆనియను ఇట్లా మామూలుగానే ఎగని ఏం కాదు. టమాటా, ఒక టమాటా మనకు అక్కడక్కడ రావాలని నాకు ఇష్టం. ఇక మీరు కూడా ఇట్లా వేసుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. టమాటా అక్కడక్కడ మనము పేస్ట్ పట్టినా కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా. కొత్తిమీర మీ ఫ్లేవర్, కొత్తిమీర అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసుకునే చూడు కొత్తిమీర కూడా, ఎందుకంటే అది మనము టేస్ట్ బాగా ఆరోగ్యానికి మంచిగా. కొత్తిమీర అయినా కరివేపాకు అయినా వాడుంది, వాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కారం, మనము ఇవి పచ్చిమిర్చి వేసినాం, ఎండుమిర్చి వేసి అది అల్ల ఉడకబట్టిన కదా 3. ఇక మనం కారము తినేదాని మీదకి వేసుకోవాలి. సప్పనే ఉంది కాబట్టి 2 టీ స్పూన్లు వేస్తున్నాం. ఒక టీ స్పూను ఉప్పు సరిపోతుంది నాకు. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. పసుపు ఒక చిటికెడంతా పసుపు ఉడికేసుకుంటే మన కలర్ గురించి అన్నిటి గురించి బాగుంటుంది. ఇట్లా ఈ రకంగా కోలితే కమ్మగా వాసన వస్తుంది. ఎంత బాగా వాసన వస్తుందా. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా, టమాటా ఎండిన మిర్చి పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇట్లా పట్టుకుందాం. ఇలా వాటర్ వేయలేను, టమాటాదే, టమాటా రసం. మంచి గోలాలి, కొద్దిగా గోలితేనే బాగుంటుంది. బాగా అంటే బాగా కాదు, కొద్దిగా గోలించుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు టమాటా పేస్ట్ పట్టినాం కదా, ఇలానే కొద్దిగా అన్నీ ఇగో చూడండి, ఎన్ని వస్తుంది అన్నది చూడండి, సరిపోతుంది. ఉడుకుతుంది అన్నట్టు, ఉడకండి. మూత పెట్టుకుంటున్నా. సన్న మంట మీద వేసుకోండి, ఎక్కువ మంట పెట్టదు.
చూద్దామా. అట్లా ఈ రకంగా ఉడికినాక మంచిగా ఉడకాలి, పచ్చితనం అన్నది పోవాలి. స్మెల్ లెవెల్ వస్తుంది. సో రైస్ వేసేసుకుందాం మనం. ఇట్లా పుల్లలనే ఉండాలి. మనము ఏంటంటే మెత్తగా వండుకోవద్దు అన్నం. మెత్తగా వండుకుంటే ఇట్లా టమాటా రైస్కి మంచిగా ఉండదు. ఇట్లా పుల్లలు ఉండాలి విడిగా. ఇప్పుడు కొత్తిమీర మళ్ళీ కొద్దిగా ఉన్నది కదా, వేసేసుకుందాం. కొత్తిమీర అంటే బాగా ఇష్టం నాకు. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఆ ఫ్లేవరు. స్మెల్ గుమాయిస్తుంది కదా. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఇష్టంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. మనకు పెద్దవాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి, సన్న మంట పెట్టి కలిపేసుకో. ఈ రైస్ ఎంత ఉంటాయి అంటే ఒక 1/4 కిలో ఉంటాయి రైస్ మనం జోక్తే. చేసే నేనే కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఇంకా 2 టమాటాలు వేసుకోవచ్చు, ఒక ఆనియన్ ఎక్కువ కోసుకోవచ్చు. మీరు గ్రేవీ అన్నది ఎక్కువ చేసుకొని ఇదే ప్రాసెస్లో మీరు ఎంత అన్నం చేసుకుంటారన్నా మీ ఇష్టం. మంచిగా కలుపుకోవాలి. ఎట్లా బాగా ఎట్లా కనబడుతుంది చూడు. టమాటా రైస్ అంటే ఎంత ఇష్టంగా తింటారో. మనము కొందరు చెయ్యరాక ఆడలు పెట్టుకుంటారు. ఆడలు పెట్టుకోకూడదు, ఇట్లా చేసుకోరు. మనం చేసుకున్నది వేరే ఉంటుంది. ఎంతైనా మన చేతులతో చేసుకుంది మనం కమ్మగా చేసుకొని అప్పటికప్పుడు కొద్దిగా కష్టపడ్డాం అనుకో మంచిగా ఉంటుంది. రెడీ టమాటా రైస్ రెడీ అయింది. చూడండి ఎంత బాగా వచ్చింది. పొడిగా బంద్ చేసుకుంటున్నా స్టవ్. సరే, టమాటో రైస్ నాకు ఇష్టం. టమాటా రైస్ మస్తు చేస్తుంది మమ్మీ. దీంట్లోనే ఒక 5-6 రకాలు చేస్తుంది. మస్తు చేస్తుంది, మార్చి చేస్తుంది. ఇది టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ దానికే ఉంటుంది. ఇదైతే పిల్లలు ఇప్పుడు లంచ్ బాక్స్ లకు కూడా మంచి రెసిపీ. ఇది కర్రీ లేదు, టమాటాలు ఉన్నాయి, చేసేస్తామంటే మళ్ళీ తక్కువ టైంలో. అంటే వీడియో తీయడానికి టైం పట్టింది, కానీ మామూలుగా చేస్తేనైతే ఒక 5 minutes లో చేసేది. వీడియో తీస్తే ఎక్కువనే టైం పడుతుంది. పెట్టు, మూత పెట్టే. దీనిలో రైతా కూడా సూపర్ ఉంటది. ఇది ఈ రైస్, ఈ టమాటా రైస్ ఎట్లుందో చెప్తా నేను. రైతా కలుపుకోను, లాస్ట్ లో కలుపుకుంటా. అదుర్సా సూపర్ ఉంది. మంచిగా ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కొద్దిగా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లలు అయితే అసలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని వస్తారు. బాక్స్ ఖాళీ చేసుకునేది నాకు సంతోషం. ఏ పేరెంట్స్ కైనా సంతోషమే. పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం తినేసి వస్తే ఆ సంతోషమే వేరు. అట్లా తినాలంటే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏ కర్రీ అవసరం ఉండేది. ఇక సూపర్ మస్తుంది టేస్ట్, వద్దిపోయింది. మళ్ళీ ఎంత తొందరగా చేద్దామన్నా కూడా పొద్దున్న లేట్ అయిపోతుంది. పిల్లలు లేట్ చేస్తారు కొద్దిగా. చేసేసరికి మనకు ఫాస్ట్ గా కూడా అయిపోయింది. ఇది పటాపట్ అయిపోతుంది. సూపర్ ఉంది, మస్తు ఉంది టేస్ట్. చేసి మీరు తినండి, మీ పిల్లలు తినండి. తింటే హ్యాపీ. మీరు ఎట్లుందో కూడా చెప్తే మాకు హ్యాపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకుండా లేదు. సరే.